ఏయ్ ఏంటి ఇది? ఏ జరుగు. ఏ జరగమన్నానా? ఉంగరాల జుట్టు, కత్తిలాంటి ముక్కు, వైట్ షూస్. ఇది జీవితం. ఒక్కరోజు పరిచయానికి ఈ నిర్ణయం ఎలా తీసుకున్నావే? అక్క, బావ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నువ్వొచ్చి టీ ఇచ్చి వెళ్ళావు. టీ తాగాక అమ్మాయి నచ్చిందని బావ చెప్పాడు. నువ్వు లోపలికొచ్చి బావ నచ్చాడని చెప్పావు కదా. ఒకరు నచ్చారో నచ్చలేదో నిర్ణయించుకోవడానికి ఒక టీ తాగే టైం చాలు కదక్కా. అలా చూస్తే నేను రోజంతా అతను కూడానే ఉన్నాను. నాకు నచ్చాడక్కా. ప్లీజ్ అక్కా. సరే ఓకే, ఈ విషయం గురించి నేను బాబాయ్తో మాట్లాడతాను. థ్యాంక్స్ అక్కా. పూలు తీసుకుంటావా? మల్లెపూలమ్మా, మల్లెపూలు. పువ్వులు ఏమైనా తీసుకుంటావా? తీసుకోండి. ఇదిగోక్క. ఇదిగో తీసుకో. అమ్మా పూలు తీసుకోండి అమ్మా. ఎందుకండి 4 మూడు? పర్లేదు తీసుకో. ఆయన ఇష్టంగా కొనిస్తుంటే ఎందుకమ్మా వద్దంటారు? అక్క 2 మూర్లే మిగిలాయక్క. తీసుకోక. తీసుకుంటే నేను ఇంటికి పోతానక్క. సరే ఇవ్వు. థ్యాంక్స్ అక్క. ఏ 1 సెకండ్ ఉండు, నువ్వు 1 నిమిషం ఉండు. పెన్నుందా? అవునండి. ప్లీజ్. ఓ ఐ డోంట్ నో. నేను ఇస్తాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ఒక నిమిషం. అలాగా? సార్ ప్లీజ్ సార్. ఓ ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. యా, కోపడకండి సార్ నంబర్ ప్లీజ్. 04 అంతే కదా? ఓకే. ఈ బండి తోలుకునే కదా 4 బరిగొట్లు మెప్పుకుంటే బాగుండేది. పంచర్ అయింది, ఒక అరగంట పడుతుంది. ఏ వీలనా? అవుటర్ పంచర్ అయింది. ఆ స్టెప్ తీసుకురావయ్యా. బాబు, నువ్వు పరమేశం కొడుకు కదూ? అవునండి. విజయవాడ పనిచేస్తున్నావు కదా? విజయవాడలోనే. నీతో అమ్మాయి వస్తుంది. మీ నాన్న అంతా చెప్పాడు. ఈ కాలంలో లవ్ అనేది తప్పు కాకుండా పోయింది. మీ అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో బాబు. తక్కువయ్యా తక్కువ. పంచరా? అవునయ్యా. నీ బండిలో సీట్లు ఏమైనా ఖాళీ ఉన్నాయా? 5 సీట్లు ఉన్నాయి. ఆ బస్సులో 5 సీట్లు ఖాళీ ఉన్నాయట. అర్జెంట్ గా వెళ్లే వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఉండు బావా, పోదాం. లేదు బావా, నేను తొందరగా వెళ్ళాలి. నువ్వు తర్వాత రా.
ఏంటయ్యా మురళి రాలేదా? నెక్స్ట్ ట్రిప్ లో వస్తాడన్నా. పద రైట్ రైట్ రైట్. ఏంటయ్యా ఆట పరిగెడుతున్నాడు? కండక్టర్ గారు బస్ ఆపండి. అమ్మాయి కూడా దిగాలి, అమ్మాయి కూడా దిగాలి, అమ్మాయి కూడా దిగాలి. డాడీ ఫోన్ తీయండి డాడీ, రింగ్ అవుతూనే ఉంది డాడీ, ఫోన్ తీయండి డాడీ, డాడీ ఫోన్ తీయండి డాడీ. హలో, నిజంగా నాన్న ఊరికొస్తున్నాడమ్మా చిట్టి తల్లి. సార్, మా పాప మాట్లాడుతుంది. నేను నిజంగా తన చూడటానికి వస్తున్నాను చెప్పండి సార్ ప్లీజ్. హలో, నా పక్కనే ఉన్న అంకుల్కి ఇస్తాను, మాట్లాడతావా సార్? చెప్పండి సార్ కొంచెం. హలో, అన్నం తిన్నారా ఆ? అంకుల్? తిన్నానమ్మా. నువ్వు తిన్నావా? నాకు బొమ్మలు కావాలి. బొమ్మ? చాలా బొమ్మలు చూస్తున్నాను. ఆ, చాలా బొమ్మలు తీసుకొస్తున్నారమ్మా. వస్తున్నారమ్మా. ఇదిగో మీ డాడీకి ఇస్తున్నాను, మాట్లాడు. హలో, ఇంకో 4 గంటల్లో నాన్న వచ్చేస్తాడ్రా. ఒకసారి అమ్మకివ్వు. ఇంకో 4 గంటల్లో వచ్చేస్తానని చెప్పు. పెట్టేనా? అలాగే. ఏంటి సార్, ఇంట్లో ఏదైనా గొడవ? అలాంటిదేం లేదు సార్. నేను దుబాయ్ వెళ్ళి 5 ఏళ్ళు అయిపోయింది. నేను వెళ్ళేటప్పుడు నా వైఫ్ 8 నెలల గర్భిణి. ఇప్పుడు నా కూతురికి 5 ఏళ్ళు వచ్చాయి. ఇంతవరకు నేను చూడలేదు. ఫోన్ చేసిన ప్రతిసారి మీ నాన్న నిన్ను చూడటానికే బయలుదేరాడమ్మా అని చెప్తేనే కానీ తను ఫోన్ పెట్టేది కాదు. ఇప్పుడు నిజంగానే వెళ్తున్నా నమ్మడం లేదు. బాగా పనిచేశారని వీసా కూడా 5 ఏళ్ళు పొడిగించారు సార్. ఈ వయసులో పెళ్ళాం పిల్లల్ని వదిలిపెట్టి కేవలం డబ్బు మాత్రం సంపాదించి ఏం చేసుకుంటాం సార్? అందుకే ఇక సంపాదించింది చాలరా బాబు అని బయలుదేరి వచ్చేసారు సార్. హలో, నా పేరు రమేష్ అండి. భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ అండి. హాస్టల్లోనే అండి. నా నంబరా? నా నంబర్ 9848-478-476. హలో హలో, కట్ అయింది. హలో, అవునండి, నా పేరు పూజానే. ఎంజీఐటి కాలేజ్లో బీఈ ఫైనల్ ఇయర్. ఊరు కోదాడా. నాన్న స్కూల్ టీచర్. నా ఫోన్ నంబర్ 9848-114845. అవునండి, 4845. ఏమండి, ఇదంతా ఎందుకు చెప్తున్నానా? ఏ మీరు చెప్తే నేను చెప్పకూడదా?